ఫెయిల్డ్ పార్ట్నర్స్ కి నెవర్ బి గుడ్ పేరెంట్స్. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కమెంట్ చూసి చాలా బాధేసింది. దీనికి మెడికల్ పవ్యూలో రిప్లై ఇచ్చాం, బట్ దీని వెనకాల ఉన్న బాధల గురించి మీతో మాట్లాడాలి. పిల్లలు అండ్ ఆస్తుల కోసం పెళ్లి చేయడం ఆపండి. పిల్లలు కావాలనుకుంటే మెడికల్ సైన్స్ లో చాలా వేస్ ఉన్నాయి, కానీ ఒక కపుల్ సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి వాళ్ళే దిక్కు. ఎంతో మంది కపుల్స్ మాటలు పడలేక ఇల్లులు మారుతున్నారు, సోషల్ ఈవెంట్స్ కి వెళ్ళడమే మానేశారు. పిల్లల కోసమే పెళ్లిళ్ళు అన్నట్టు ఉంటేనే అడ్డమైన సూసైడ్స్, క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, కట్నాలు, పిల్లలు, ప్రెగ్నెన్సీ అని ఫోర్స్ చేసే సొసైటీ క్రిమినల్స్ తోనే సమానమే. ఒక అందమైన రిలేషన్షిప్ కి బై ప్రొడక్ట్స్ గా పిల్లలు ఉండాలి, అంతేకాని పిల్లల కోసమో ప్రాఫిట్ కోసమో పెళ్లి చేస్తున్నారు. కెరీర్ల కోసమే పిల్లల్ని పెంచుతున్నారు. జాబ్ బట్టి పిల్లల సక్సెస్ ని డిసైడ్ చేస్తున్నారు. పేరెంట్స్ ని తెచ్చి రోడ్ మీద పడేస్తున్నారు. ఇదంతా ఒక డిప్రెసింగ్ సైకిల్ ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్ గా తయారైంది. మనం దీన్ని బ్రేక్ చేద్దామా? పిల్లల కోసమే పెళ్లి చేసుకునే బిజినెస్ అగ్రిమెంట్ మీద ఏ ఇల్లు హ్యాపీగా ఉండదు. ఫస్ట్ మంచి లైఫ్ పార్ట్నర్స్ గా ఉండండి. పిల్లల గురించి తర్వాత చూద్దాం.